నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లోని ఉస్మానియా క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన బిడ్డను చూడడానికి వచ్చిన ఒక తల్లిని కనీసం రాత్రి వేళ కూడా ఉండనివ్వకుండా హాస్టల్ సిబ్బంది బయటకు గెంటివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినులు రాత్రి నుండే రోడ్డుపైకి వచ్చి భారీ నిరసన చేపట్టారు. అధికారుల తీరుపై వర్సిటీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థిని చూడడానికి ఆమె తల్లి గ్రామం నుంచి క్యాంపస్లోని హాస్టల్కు వచ్చారు. పనులు ముగిసేసరికి రాత్రి కావడంతో ఆ సమయంలో ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా భావించి ఆ రాత్రికి హాస్టల్లో ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్తానని సిబ్బందిని కోరారు. అయితే అందుకు హాస్టల్ యాజమాన్యం ఏమాత్రం కనికరం లేకుండా నిరాకరించింది. ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అంటూ సదరు మహిళను అందరి ముందు అవమానించారు. తన తల్లి రాత్రివేళ ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని విద్యార్థిని కన్నీళ్లతో వేడుకున్న సిబ్బంది మాత్రం మొండిగా ప్రవర్తించి ఆమెను బయటకు పంపే ప్రయత్నం చేశారు. బిడ్డ కోసం వచ్చిన తల్లికి జరిగిన అవమానం, సిబ్బంది అమానవీయ ప్రవర్తన గురించి తెలియడంతో హాస్టల్ విద్యార్థినులంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, హాస్టల్ నిబంధనల పేరుతో మహిళలను ఇబ్బంది పెట్టడం ఆపాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి ప్రారంభమైన నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇతర హాస్టల్ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ నిరసనకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఉస్మానియా క్యాంపస్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వర్సిటీ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు.